అండి అందరికి నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి సందర్భంగా మీరు హ్యాపీగా పూజలు అవి చేసుకుని మీరు ఏమేమైతే కోరికలు కోరుకుంటున్నారో అవన్నీ భగవంతుడికి తీర్చాలని చెప్పేసి నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇవాళ టాపిక్ లోకి వెళ్ళిపోదాము. ఏంటంటే గూగుల్ డేటా సెంటర్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది కదా వైజాగ్ లో. ఏఐ హబ్ అని కొంతమంది అంటారు, గూగుల్ డేటా సెంటర్ అని కొంతమంది అంటారు. ఇలా రకరకాలుగా పాజిటివ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్, ఒకళ్ళేమో గోడౌన్ అంటారు, ఇంకొకళ్ళేమో జాబ్స్ రావంటారు, ఇంకొకళ్ళేమో 1,80,000 జాబ్స్ వస్తాయంటారు. సో దీని మీద వీడియో చేయండి సార్ అని చెప్పేసి నాకు కొన్ని కామెంట్లలో రిక్వెస్ట్లు వచ్చినాయి. సో ఈ వీడియో డిస్క్లైమర్ ఏంటంటే కేవలం టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. నాకు రాజకీయాలతో కానీ కుల మతాలతో కానీ ఎటువంటి సంబంధం లేదండి. దయచేసి మీరు ఎవరైనా కనుక కామెంట్ చేసేటట్టుంటే మామూలుగా టెక్నికల్ మ్యాటర్స్ కి సంబంధించి కామెంట్ చేయండి. నేను ఏ పార్టీకి వ్యతిరేకమని కాదు, ఏ పార్టీకి సమానమని కాదు, పార్టీలకు నాకు సంబంధం లేదు. ఇట్స్ ఓన్లీ ఏ టెక్నికల్ ఛానల్, టెక్నికల్ ఇన్ఫర్మేషన్. ఓకే, నా ఇంకా మనం టాపిక్ లోకి వెళ్ళాము. నా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియోలు మీకు నచ్చుతున్నాయి అనుకుంటా, ఒక లైక్ అయితే ఇచ్చి స్టార్ట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మరి 100 లైక్లు 200 లైక్లు ఎక్కువ ఉంటే వీడియో కొంచెం ఒక 4గురికి వెళ్తుంది. సో చూసే వాళ్ళకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది. సరే, మన టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ప్రాజెక్ట్ అనేది ఏఐ హబ్ ఇనిషియేషన్ అనేది ఎప్పుడో 2023లో డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2024లో ఇంకా కొంచెం ముందుకెళ్ళింది. మొన్న 2025లో దీన్ని అనౌన్స్ చేశారనమాట. సో యాక్చువల్గా ఏది ఏమైనా ఫస్ట్ చెప్పాలంటే ఒక మంచి పెద్ద ప్రాజెక్ట్, $15 బిలియన్ వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్ అనేది ఒక స్టేట్కి రావటం హర్షణీయం. ఓకే, అది అభినందించాల్సిన విషయం. డెఫినెట్ గా పాజిటివ్స్, నెగిటివ్స్, అసలు దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏంటి, దీనివల్ల యూజ్ ఉందా లేదా, ఇవన్నీ డీటెయిల్స్ మనం మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వచ్చేది ఏఐ హబ్ అనేది గూగుల్ వాళ్ళు చెప్పేదన్నమాట. ఏఐ హబ్ లో ఏముంటాయి అంటే ఒక డేటా సెంటర్ ఉంటుంది, డెవలప్మెంట్ సెంటర్ ఉంటుంది, ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. సో ఈ మూడు కలిపి అక్కడ ఇంప్లిమెంట్ చేయాలనేది ప్లాన్. సో డేటా సెంటర్ అంటే జనరల్ మీకు తెలియదు ఏముంది, ప్రపంచం మొత్తం ఎక్కడెక్కడ తిరిగిన డేటా అంతా కూడా ఒక పర్టికులర్ ప్లేస్ లో స్టోర్ అయి ఉంటుంది. తర్వాత ఇంకా డెవలప్మెంట్ సెంటర్ అంటే ఆబ్వియస్లీ ఇంకా మన కొత్త సాఫ్ట్వేర్లు డెవలప్ చేయటము, దానికి సంబంధించిన ఎంప్లాయీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా క్రియేట్ అవుతుంది. ట్రైనింగ్ సెంటర్ ఏంటంటే కొత్తగా నేర్చుకునేటువంటి వాళ్ళు కానీ, కొత్తగా స్కిల్ అప్డేట్ చేసుకునేటువంటి వాళ్ళు కానీ, ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ కోసం ఉపయోగపడేది ట్రైనింగ్ సెంటర్ అనమాట. సో ఈ మూడు ఫెసిలిటీస్ కలిపితే ఏఐ హబ్ అంటారు. బట్ యాక్చువల్గా ఇప్పుడు ప్రెసెంట్ టు స్టార్ట్ విత్ ఏంటంటే డేటా సెంటర్ అనేది మొదలవుతుంది. మెయిన్ గా డేటా సెంటర్ అనే దానికి చాలా నెగిటివ్స్ ఉంటాయి, చాలా పాజిటివ్స్ ఉంటాయి. ఎక్కువ దగ్గర ఒక 4-5 కంట్రీస్ ఈ మధ్యన రిజెక్ట్ చేసినాయి. యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు రిజెక్ట్ చేశారు కొన్ని డేటా సెంటర్స్, ఐర్లాండ్ వాళ్ళు కొన్ని డేటా సెంటర్స్ రిజెక్ట్ చేశారు, మలేషియా వాళ్ళు కొన్ని డేటా సెంటర్స్ రిజెక్ట్ చేశారు పెట్టద్దు అనేసి. ఎందుకు అనేది నేను డీటెయిల్ గా ఈ వీడియోలో చెప్తాను, మీరు అయితే లాస్ట్ వరకు చూడండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ లో వచ్చేసి ముగ్గురు మెయిన్ ఇంపార్టెంట్ బిగ్ ప్లేయర్స్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఒకటి ఏంటంటే గూగుల్, నెక్స్ట్ అదాని గారు. ఆయన ఏంటంటే ఈ పోర్ట్స్, షిప్ యార్డ్స్, ఇలా బిజినెస్లు చాలా ఉన్నాయి కదా. అదాని కనెక్ట్స్ అనేటువంటి ఒక పెద్ద బిజినెస్ పార్ట్నర్డ్ విత్ ఎడ్జ్ కనెక్ట్స్ అని అమెరికాలో ఉన్నటువంటి కంపెనీ. సో ఈ కొలాబరేషన్ తోటి థర్డ్ పార్ట్నర్ ఎవరు అంటే ఎయిర్టెల్ అనమాట. సో వీళ్ళ ముగ్గురు కలిసి ఈ ప్రాజెక్ట్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో గూగుల్ వచ్చేసి సాఫ్ట్వేర్, దానికి తగ్గ ఏమేమైతే ఈ ఇంటర్ కనెక్టెడ్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ సైడ్ గూగుల్ చూసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో డేటా సెంటర్, దాని దగ్గర ర్యాకులు, కూలింగ్ సిస్టము, పవర్, ఇవన్నీ కూడా అదాని గ్రూప్ చూసుకుంటుంది. ఎయిర్టెల్ వచ్చేసి ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కనెక్షన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అది ఏంటంటే వాళ్ళు ఎందుకు వైజాగ్ ని ఎంచుకున్నారు, రీజన్ ఏంటి అంటే ఈ వైజాగ్ లో ఉన్నటువంటి సముద్రం ఏదైతే ఉందో అది కొన్ని దేశాలకి ఇంటర్ కనెక్టెడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మలేషియా ఉంది, సింగపూర్ ఉంది, థాయిలాండ్ ఉంది, ఆస్ట్రేలియా, ఇలా కొన్ని ప్లేసెస్ కి ఏంటంటే అండర్ గ్రౌండ్ సీ కేబుల్స్ ద్వారా, సబ్మెరైన్ సీ కేబుల్స్ అంటారు వాటిని,
అండర్ గ్రౌండ్ సీ కేబుల్స్ ద్వారా వాళ్ళు ఏంటంటే చాలా ఫాస్ట్ గా డేటా సెకండ్స్ లో, ఇప్పుడు మీరు చూసారు కదా చాట్ జీపీటీలోకి వెళ్ళి మీరు ఏదైనా ఒకటి అడిగారు అనుకోండి, ఇమేజ్ జనరేట్ చేయమనో లేకపోతే డేటా గ్యాదర్ చేసి ఇవ్వమనో, ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల వెతుక్కొని తీసుకొచ్చి డేటా మనకి 20 to 30 seconds లో ఇస్తుంది అనమాట. అది అంటే ఏంటంటే మీకు త్రూ కేబుల్స్ డేటా అనేది చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వల్ల ఇంకా చాలా ఫాస్ట్ గా డేటా ఫ్లో అనేది జరుగుతుంది. అందుకని ఏంటంటే వీళ్ళు ఆ పర్టిక్యులర్ సముద్రము ఉన్న ఏరియాలో గనక డేటా సెంటర్ పెడితే ఆ డేటా సెంటర్ ని అండర్ గ్రౌండ్ సబ్మెరైన్ సీ కేబుల్స్ ద్వారా కనెక్ట్ చేస్తూ వేరే వేరే దేశాలకి కనెక్ట్ చేయొచ్చు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకా వేరే దేశాలకు కనెక్ట్ చేయాలి ఏంటనేది అది వేరే. బట్ ఫస్ట్ ఏంటంటే ఈ ఎయిర్టెల్ వాళ్ళ పాత్ర ఏంటి అంటే ఈ అండర్ గ్రౌండ్ సీ కేబుల్స్ తోటి కనెక్ట్ చేస్తారు అనమాట. సో ఏది ఏమైనా ఒక పెద్ద ప్రాజెక్టు మనకు వైజాగ్ అయితే వచ్చింది అనమాట. దీనివల్ల లాభాలు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ పేరు అనేది వరల్డ్ వైడ్ వినపడతా ఉంటది. జనరల్ గా ఏంటంటే ఒక గూగుల్ లాంటి ఒక పెద్ద సంస్థ వైజాగ్ లో డేటా సెంటర్ పెట్టింది అంటే డెఫినెట్ గా వరల్డ్ వైడ్ వైజాగ్ అనేది రికగ్నైజ్ అవుతుంది. నెక్స్ట్ ఫర్దర్ డౌన్ ద లైన్ ఏంటంటే కొంత ఐటీ కంపెనీస్ రావటము, గ్రోత్ అనేది పెరగటము ఇలా జరిగే ఛాన్స్ ఉందన్నమాట. ఏ డెవలప్మెంట్ అయినా సరే మనం నిద్రపోయి లేచేటప్పటికి జరగదు. దానికి కొన్ని తరాలు పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. హైదరాబాద్ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఆ గ్రాడ్యువల్ గా గ్రోత్ అనేది రావాలి కానీ ఓవర్ నైట్ అనేది రాదనమాట. సో ఇప్పుడు ఈ డేటా సెంటర్ వల్ల మెయిన్ ఉన్నటువంటి లాభాలు ఏంటి అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ కి బిజినెస్ అనేది పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది బిజినెస్ అంటే వీళ్ళు కొంత సబ్సిడీలు అనేవి డేటా సెంటర్కి ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి తక్కువ ల్యాండ్ రేట్ అనో లేకపోతే ఎలక్ట్రిసిటీ అనో ఇంకొకటనో రకరకాల బెనిఫిట్స్ అనేవి ఇచ్చారు. జనరల్ గా ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా సరే బిజినెస్ కి బెనిఫిట్ అనేది ఇస్తేనే ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఐర్లాండ్ లో ఎందుకు అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? గూగుల్ మెయిన్ ఐర్లాండ్ లోనే ఉందా? తర్వాత ఫేస్బుక్ వాళ్ళ అని పెద్ద పెద్ద బిజినెస్, ట్రంప్ కూడా అదే అన్నాడు కదా, స్లాషింగ్ ప్రాఫిట్స్ ఇన్ ఐర్లాండ్ అని. అంటే అర్థం ఏంటంటే ఐర్లాండ్ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి కొంత రాయితీలు అనేవి ఇచ్చారనమాట. అలాగే ప్రతి స్టేట్ కూడా, తమిళనాడు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఏ స్టేట్ అయినా సరే ఒక బిజినెస్ రావాలంటే వాళ్ళకి కొంత ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వాలి. ఆబ్వియస్లీ అది వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. అలాగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ల్యాండ్ కానీ ఏదో 200 acres ల్యాండ్ అని లేకపోతే ఇంకా రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. దానికి వాళ్ళు అగ్రీ అయ్యారు, డేటా సెంటర్ అక్కడ స్టార్ట్ చేస్తున్నారు. సో దీని వల్ల ఫస్ట్ లాభాలు ఏంటి అని చూసుకుందాం. లాభాలు ఏంటి అంటే నెంబర్ 1, స్టేట్ కి ఎంతో కొంత ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇన్సెంటివ్స్ ఇచ్చారు సరే, ఇదంతా బిల్ట్ అయిన తర్వాత ఒక్కసారి మొత్తం తయారైపోయింది అనుకోండి, ఫ్యాక్టరీ రన్ అవటం స్టార్ట్ అయింది అనుకోండి, ప్రొడక్షన్ స్టార్ట్ అయింది అనుకోండి, వాళ్ళప్పుడు కంపల్సరీ ట్యాక్స్ అనేది ఆబ్వియస్లీ కట్టాలి స్టేట్ కి ఎంతో కొంత. సో ఆ స్టేట్ ట్యాక్స్ అనేది డెఫినెట్ గా వస్తుంది. మన పేరు జనరల్ గా స్టేట్ కి సంబంధించిన పేరు బయట పాపులర్ అవుతుంది. సో అక్కడ బిజినెస్ అనేది పెరుగుతుంది. ఒక్క డేటా సెంటర్ ఒక్కటే ఉండదు కదా, చుట్టుపక్కల రకరకాల లైక్ షాప్స్ లేకపోతే రియల్ ఎస్టేట్ అనో లేకపోతే ఇంకొకటనో రకరకాలుగా బిజినెస్ అనేది పెరుగుతుంది. ఒక ఊరు అనేది స్థాపించబడుతుంది దానివల్ల. ఇప్పుడు డేటా సెంటర్ బిల్డప్ చేయాలంటే బోల్డ్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. ర్యాక్స్ అని, లోపల కేబుల్స్ అని, వైరింగ్ అని, తర్వాత బిల్డింగ్ కట్టడానికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, లేబర్ ఎంప్లాయ్మెంట్. తర్వాత అండర్ గ్రౌండ్ సబ్మెరైన్ సీ కేబుల్స్ అనేవి వేస్తుంటారు, దానికి సంబంధించిన పని అనేది క్రియేట్ అవుతుంది. అంటే కొన్ని సంవత్సరాల పాటు కొంత ఎంప్లాయ్మెంట్ అనేది డెఫినెట్ గా క్రియేట్ అవుతుంది. మీరు ఐటీ ఎంప్లాయ్మెంట్ పక్కన పెట్టండి, దానికి మళ్ళీ మనం తర్వాత వద్దాం. జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒక ఇల్లు కట్టేటప్పుడు మనకి ఏమేమైతే రకరకాల అవసరం, ఎలక్ట్రీషియన్స్ అని, తర్వాత ప్లంబర్స్ అని, తర్వాత ఇట్లా రకరకాల వీళ్ళందరిది ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. దాని ద్వారా ఎంతో కొంత ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి వస్తుంది. దాని ద్వారా మనీ అనేది కొంత రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. దీనికి ఎనర్జీ, పవర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఆ పవర్ ఎలా సప్లై చేస్తారు అంటే క్లీన్ ఎనర్జీ ద్వారా దీనికి పవర్ సప్లై చేయాలనేది ప్లాన్ అనమాట. ఎందుకంటే ఇండియాలో దాదాపు అపార్ట్ ఫ్రమ్ 1 or 2 months ఎప్పుడు మనకి ఎండ అనేది విపరీతంగా వస్తుంటది. కాబట్టి
ఈ క్లీన్ ఎనర్జీ అనేది సోలార్ ద్వారా తీసుకుని దాన్ని ఈ డేటా సెంటర్ కి కనెక్ట్ చేస్తారనమాట. సో అంటే ఏంటంటే పవర్ గ్రిడ్ నుంచి ఎక్కువ పవర్ తీసుకోకుండా మనకి ఎప్పుడు ఎండలు ఉంటాయి కాబట్టి క్లీన్ ఎనర్జీ ద్వారా దీనికి పవర్ సప్లై చేయాలనేది ప్లాన్. ఓకే, మెయిన్ ఇవి అడ్వాంటేజెస్. ఎంప్లాయ్మెంట్ గనక వస్తే ఏఐ హబ్ వాళ్ళు చెప్పినట్టుగా డేటా సెంటర్ ప్లస్ ట్రైనింగ్ సెంటర్ ప్లస్ డెవలప్మెంట్ సెంటర్ ఈ 3 కనుక మనకు స్టార్ట్ అయితే ఆబ్వియస్లీ ఎంప్లాయ్మెంట్ అనేది డెఫినెట్ గా పెరుగుతుంది. కానీ ఓన్లీ డేటా సెంటరే ఉండటం అనేది గనక జరిగితే కొంత ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే ఇది ఓన్లీ సర్వర్ అక్కడ లొకేట్ అయి ఉంటుంది. జనరల్ గా ఒక డేటా సెంటర్ లో మెయిన్ ఏముంటాయంటే సర్వర్ ఉంటాయి. ఒకప్పుడు జనరేషన్ లో డేటా సెంటర్ లో ఒక 25 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఫిజికల్ డేటా సెంటర్లో చాలా మంది ఫిజికల్ గా అక్కడ నిలబడి పనిచేసేవాళ్ళు. ఎందుకు అంటే అవన్నీ త్రూ ఐపీ అడ్రసెస్ ద్వారా కనెక్ట్ అవుతున్నటువంటి సిస్టమ్స్ ఉండేవి ఆ రోజుల్లో. అంటే ఇప్పటికీ ఐపీ అడ్రస్ ద్వారానే కనెక్ట్ అవుతాయి, కానీ ఇక్కడ ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది వచ్చిందనమాట. అంటే ఏంటంటే మనము ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఒక ఫోన్తో అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదివరకు ఏంటి, అప్లికేషన్ అనేది ఉండాలి. ఏది యాక్సెస్ చేయాలన్నా ఒక అప్లికేషన్ ఈఎక్సి ఫైల్ పెట్టుకొని ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి అప్లికేషన్ తోటి మనం కనెక్ట్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇంటర్నెట్ ఉంటే చాలు, ఎక్కడి నుంచి ఏదైనా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫిజికల్ గా సర్వర్స్ అన్ని ఎగ్జిస్ట్ అవుతాయి. దానికి సంబంధించినటువంటి డేటా మొత్తం బయట అరౌండ్ ది వరల్డ్ ఎక్కడి నుంచైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఫిజికల్ సర్వర్స్ ఇవన్నీ సెటప్ చేసిన తర్వాత అక్కడ ఎవరు ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు అంటే కేవలం ఈ నెట్వర్కింగ్ కి సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఇమ్మీడియట్ గా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇప్పుడున్న ఏఐ వరల్డ్ లో ఎలా ఉందంటే అడ్రస్ నుంచి మనము ఇంకొక ఐపీ అడ్రస్ కి కనెక్ట్ అయ్యే మధ్యలో ఏదన్నా ఒక సర్వర్ గనక డౌన్ అవుతే అసలు ఆ డౌన్ టైం కూడా తెలియకుండా ఇంకో సర్వర్ ఆటోమేటిక్ గా బిల్డ్ చేస్తుంది, కొత్త సర్వర్ ని బిల్డ్ చేస్తుంది. అంటే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎక్కడో ఉంటది, ఫిజికల్ మెమరీ అంతా ఎక్కడో ఉంటది, కానీ ఇదేంటి అంటే వర్చువల్ గా ఇది ఒక సర్వర్ బిల్డ్ చేసేసుకుంటుంది. సో కాబట్టి ఏంటంటే ఎక్కువ మ్యాన్ పవర్ తో పని ఉండదు. ఒక సిస్టమ్ ఫెయిల్ అయిందా ఆటోమేటిక్ ఇంకో సిస్టమ్ టక్కన క్రియేట్ చేస్తే టక్కన అసలు ఫెయిల్ అయింది అనే విషయం కూడా తెలియదు. దానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ అవసరం ఉండదు డేటా సెంటర్ కి. నెక్స్ట్ ఇంకా డెవలప్మెంట్ సైడ్ ఒకవేళ ఈ ఏఐ హబ్ లో గనక ఈ డెవలప్మెంట్ వింగ్ అనేది స్టార్ట్ అవుతే కొంత డెఫినెట్ గా జాబ్స్ అనేవి పెరుగుతాయి. తర్వాత ట్రైనింగ్ సెంటర్స్ అనేవి స్టార్ట్ అయితే దానికి జాబ్స్ అనేవి పెరుగుతాయి అనమాట. సో ఇప్పుడు ఈ పార్ట్ ఆఫ్ ది ఏఐ హబ్ లో ఏది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, ఏది సెకండ్ స్టార్ట్ అవుతుంది, బట్ డేటా సెంటర్ పేరు అయితే బాగా వినిపిస్తుంది. ఓకే, ఇవన్నీ పాజిటివ్స్. ఇంకా నెక్స్ట్ నెగిటివ్స్ కి వస్తే ఏంటంటే డేటా సెంటర్ కి విపరీతమైన దాహం వేస్తుంది. ఎందుకు అంటే జనరల్ గా ఒకప్పుడు చిన్న చిన్న డేటా సెంటర్లు కాబట్టి వాటిని ఎయిర్ కండిషన్లతో కూలింగ్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ ఏఐ డేటా సెంటర్లు విపరీతమైన హీట్ ని జనరేట్ చేస్తాయి. ఈ హీట్ ని కంట్రోల్ చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ కండిషన్లు ఎంత మాత్రం కూడా సరిపోవు. అందుకని ఏంటంటే వీటికి వాటర్ అనేది వాడతారు. ఆ వాటర్ ప్రతి ఒక్క ర్యాక్స్ చుట్టూ అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. తిరిగి 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 ఆ సర్వర్లు ఇచ్చేటువంటి హీట్ ని ఈ వాటర్ అబ్జార్బ్ చేసుకుని, ఎందుకంటే వాటర్ వచ్చేసి హీట్ కండక్టర్ కదా, సో ఆ హీట్ ని అబ్జార్బ్ చేసుకుని బయటకి తీసుకెళ్లి స్టీమ్ లాగా ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. సో దానికి ఎక్కువ వాటర్ కన్సంప్షన్. డేటా సెంటర్లు మెయిన్ ప్రతి కంట్రీ వాళ్ళు వద్దనడానికి రీజన్ ఏంటంటే నెంబర్ 1 వాటర్ కన్సంప్షన్. ఫ్యూచర్ లో వాటర్ ప్రాబ్లం వచ్చేటువంటి ప్రాబ్లం. ఆల్రెడీ అమెరికాలో దీని మీద ప్రొటెస్ట్లు కూడా చేశారు చాలా మంది, యాక్చువల్ గా డేటా సెంటర్ తీసేసేయండి ఇక్కడి నుంచి అనేసి. వాటర్ ప్రాబ్లం చాలా మందికి వచ్చి ఇళ్లలో ఉన్నటువంటి వాటర్, గ్రౌండ్ వాటర్ ఎండిపోయిందట. ఓకే, ఇది మెయిన్ డిసడ్వాంటేజ్ వాటర్ ప్రాబ్లం అనేది. బట్ వైజాగ్ లో ఉంది కాబట్టి, సముద్రం ఉంది కాబట్టి, అండర్ సీ అంటే సముద్రం లోపల కూడా ఉన్న డేటా సెంటర్లు ఉన్నాయి కొన్ని, వాటర్ ప్రాబ్లం లేకుండా, బయట నుంచి వాటర్ కన్సంప్షన్ లేకుండా. సో సముద్రంలోంచి కూడా వాటర్ తీసుకొని ఈ డేటా సెంటర్ ని కూలింగ్ చేయడానికి వాడుకోవచ్చు. బట్ గ్రౌండ్ వాటర్ గనక తీసుకోవాలి అంటే యాక్చువల్ గా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాటర్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఫ్యూచర్ లో వాటర్ స్కేర్సిటీ ప్రాబ్లం వస్తుంది. మరి సముద్రం వాటర్ వాడుకోవచ్చు కదా, ఎందుకు వాడుకోరు అంటే దానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్
ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అవసరం. ఎందుకంటే సాల్ట్ వాటర్ అది. సాల్ట్ వాటర్ని టకాటక పైపులు చుట్టూ తిప్పితే ఏమవుతుంది అంటే పైపులు డ్యామేజ్ అయ్యి ఎవ్రీ 1 yearకి 2 yearsకి పైపులు మార్చుకోవటము, లేకపోతే సాల్ట్ లోపల ఇరుక్కుపోయి వాటర్ ఫ్లోటింగ్ అనేది ఆగిపోవటము జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం ఆ సాల్ట్ వాటర్ని మళ్ళీ ప్యూరిఫై చేయాలి. ప్యూరిఫై చేసి నార్మల్ వాటర్ లాగా తయారు చేసి సిస్టమ్స్లోకి పంపించాలి. దానికి కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది. కాబట్టి అందరూ ఏంటంటే గ్రౌండ్ వాటర్ ప్రిఫర్ చేస్తారనమాట. నెగిటివ్ వాదనలు ఎందుకు వస్తున్నాయి దీని మీద అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా సెంటర్ కాబట్టి ఎంప్లాయ్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. మీకు డెవలప్మెంట్ సెంటరు, ట్రైనింగ్ సెంటరు స్టార్ట్ అయింది అనుకోండి, హైదరాబాద్లో ఎలాగైతే ఐటీ జరుగుతుందో అలాగా ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. ఓన్లీ డేటా సెంటర్లో పెద్ద స్టాఫ్ తోటి పని ఉండదు. అన్నీ కూడా బయట నుంచి క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా కనెక్ట్ చేయటమే అనమాట. ఎక్కడన్నా ఏదన్నా ఒక కేబుల్ పాడైందా, ఒక ఏది సర్వర్ పాడైందా అంటే నెట్వర్క్ ఇంజనీర్లు ఉంటారు, టక్క పోతారు, దాన్ని చూస్తారు, దాని ర్యాక్ లోంచి పీకుతారు, ఇంకోటి ఇన్స్టాల్ చేసి వచ్చేస్తారు అనమాట. సో మెయిన్ అంతా ఇవాళ రేపు పవర్ఫుల్ కేబుల్స్ పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ తో నడుస్తున్నాయి కాబట్టి చెప్పుకోదగ్గ అంత రిపేర్లు వచ్చే అవకాశం అయితే తక్కువ ఉంటుంది. బట్ వచ్చినా కానీ దానికి తగ్గ ఎంప్లాయ్మెంటే ఉంటుంది. కానీ ఎస్క్యూఎల్ డెవలపర్లు, లేకపోతే ఐటీ ఇంజనీర్స్, ఎజూర్ డెవలపర్స్, లేకపోతే డెవలప్స్ ఇంజనీర్స్, లేకపోతే టెస్టర్స్, లేకపోతే ఇలాగ జనరల్ ఐటీ ఏదైతే ఉంటుందో అంత ఎంప్లాయ్మెంట్ ఉండకపోవచ్చు అనేది ఈ నెగిటివ్ కామెంట్స్ చేసేటువంటి వాళ్ళ వాదన అనమాట. సో ఇది డేటా సెంటర్ కాకుండా వేరే డెవలప్మెంట్ జరిగితే కనుక డిఫరెంట్ గా ఉంటుంది. ఓన్లీ డేటా సెంటర్ అయితే స్టోరీ డిఫరెంట్ గా ఉంటుంది. ఇది మెయిన్ అనమాట. అయితే ఇక్కడ అదర్ దాన్ దట్ దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మెయిన్ మన ఇండియాలో ఉన్న పెద్ద దరిద్రం ఏంటయ్యా అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ అనమాట. గవర్నమెంట్ కనుక ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ల్యాండ్స్ యొక్క రేటుని కంట్రోల్ చేసి వాళ్ళ చేతుల్లో ఉంచుకొని సామాన్యుడికి ఇబ్బంది రాకుండా అడ్డదిడ్డంగా రేట్లు పెరగకుండా చూసుకుంటే రేపు పొద్దున ఈ డేటా సెంటర్ అనేది స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఆ రేట్లు అందుబాటులో ఉంటాయి. హ్యాపీగా ఇల్లు కొనుక్కొని అక్కడే సెటిల్ అవుతారు. ఎవరైనా ఏంటంటే ఒక ఉద్యోగం వస్తే ఇంకా లైఫ్ అంతా అక్కడే హ్యాపీగా ఉండాలని అనుకుంటారు కదా, ఎక్కడి నుంచో రారు కదా, ఆ దగ్గరలో ఎక్కడో ఉంటారు, 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే మన మెయిన్ 100% ఈ రియల్ ఎస్టేట్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే అదిగో పులి ఇదిగో మేక అని చూపించేసి 100 గజం 100 రూపాయలది 1000 చేస్తారు, 1000 10,000 చేస్తారు, 10,000 లక్ష చేస్తారు, లక్షది కోటి చేస్తారు. దీనివల్ల మెయిన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ బూమ్ అనేది ఇండియాలో పెరిగిపోయి ఒక్కటేసారి రేట్లు హెవీగా అయిపోయి ఇప్పుడు ఉన్నటువంటి అపార్ట్మెంట్లు కానీ అవి కానీ ఒక 2 bedroom అపార్ట్మెంట్ కొనాలంటే 2.5 కోట్లు 3 కోట్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటంటే ఆర్టిఫిషియల్ గా రేట్లని పెంచేశారనమాట. సో ఇలాగా ఇప్పుడు ఈ డేటా సెంటర్ రాబోతుంది అన్న పేరుతోటి దాని చుట్టుపక్కల ఉండేటువంటి రియల్ ఎస్టేట్లన్నీ కూడా వేలల నుంచి లక్షల నుంచి కోట్లలోకి వెళ్ళిపోయినాయి అనుకోండి, సామాన్యుడైతే మాత్రం భరించే శక్తి అయితే ఉండదు. స్టేట్ డెవలప్ కావడానికి ఇది ఒక స్టార్టింగ్ స్టేజ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకున్నా. ఐఎమ్ వెరీ సారీ, వీడియో లెంగ్త్ ఎక్కువైనట్టుంది, కొంచెం డీటెయిల్డ్ గా నేను చెప్పాలని చెప్పాను. ఇంకొకసారి చిన్న రిక్వెస్ట్, దయచేసి పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా కామెంట్స్ ఎవరైనా చేయాలనుకుంటే ప్లీజ్ అండి చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ దివాళీ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.